హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిస్టియన్ హిత. సో మా గృహప్రవేశానికి నేను ఇలా డెకరేషన్ చేసుకున్నాను. ఈ ఫ్లవర్స్ కానీ, ఈ డెకరేటివ్ ఐటమ్స్ కానీ ఎక్కడ నుండి తీసుకొచ్చుకున్నాను, నాకు ఎంత కాస్ట్ అయిందనేది ఈ వ్లాగ్లో క్లియర్గా మీతో షేర్ చేసుకుంటాను. బేసిక్గా గృహప్రవేశం కాబట్టి రియల్ ఫ్లవర్స్తో ఉంటే బాగుంటుంది, ప్లాస్టిక్ ఫ్లవర్స్తో కన్నా అని చెప్పేసి నేను ముందుగానే ఎక్కువ రియల్ ఫ్లవర్స్ తీసుకొచ్చుకుందాం అనుకున్నా. మా ఇంటి దగ్గర గుడిమల్కాపూర్ అనే ఫ్లవర్ మార్కెట్ నుండి నేను ఈ ఫ్లవర్స్ అన్నీ తీసుకొచ్చుకున్నాను. నాకు డోర్కి ఫ్రంట్ డోర్కి ఏ డెకరేషన్ చేసుకోవాలి ఇవన్నీ నేను పింట్రెస్ట్ నుండి ముందే స్క్రీన్ షాట్ తీసుకొని అలానే డెకరేట్ చేసుకున్నాను. మీరు ఫ్రంట్ డోర్ చూస్తే నేను మధ్యలో ఎల్లో బంతిపూలు పెట్టాను, అటు ఇటు ఆరెంజ్ బంతిపూలు పెట్టి త్రీ లైన్స్ తోని డెకరేట్ చేశాను. అండ్ ఇక్కడ వీళ్ళందరూ డాడీ, మామయ్య వాళ్ళందరూ, క్రిష్ వాళ్ళ అన్న వాళ్ళందరూ పందిరేస్తున్నారు. ఎందుకంటే యాక్చువల్గా గృహప్రవేశంకి 4 పూజలు చేసుకోవాలి, ఇల్లు పూజ, హోమం, నేను సత్యనారాయణ వ్రతం కూడా చేసుకుంటా అని చెప్పేసరికంటే అలా 3 చేసుకోవద్దు, ఇంకొక పూజ కూడా చేసుకోవాలి, పెళ్ళి జరిపించాలి అన్నారు. సో పెళ్ళి జరిపిస్తే బయట పందిరు కూడా పెట్టుకోవాలి, అందుకనే పందిరు వేస్తున్నారు వాళ్ళందరూ. సో ఇక్కడ మీరు చూస్తుంటే నేను అన్ని డోర్స్కి మంచిగా బంతిపూలతోనే డెకరేట్ చేశాను అన్ని డోర్స్కి. అండ్ ఎంటర్ అవ్వంగానే మీకు కనిపించే వాల్ నేను ఖాళీగా ఉంచాలి అని అనుకోలేదు. సో ఇక్కడ నేను మా సాత్వి నేను ఇవన్నీ డెకరేటివ్ ఐటమ్స్ ఇవి ప్లాస్టిక్వి. సో ఇవి మా ఇంటి దగ్గర ఉన్న ఈవెంట్ షాప్ నుంచి నేను తీసుకొచ్చుకున్నాను. నాకు ఎగ్జాక్ట్గా 900 అయినాయి ఇవన్నీ ప్లాస్టిక్ థింగ్స్ వాళ్ళ దగ్గర నుంచి నేను రెంట్కి తీసుకొచ్చుకోవడానికి. నా దగ్గర కూడా కొన్ని ఉండే, నేను వరలక్ష్మి వ్రతంకి చేసుకున్నప్పటివి, అవి కూడా నేను యూజ్ చేసుకున్నాను. సో ఎంటర్ అవ్వగానే ఆ వాల్ ఫినిష్ అయింది. సో ఇక్కడ మెయిన్ హోమం, పెళ్ళి ఇవన్నీ జరుపుతారు కదా. సో ఈ పెళ్ళి జరిపించడానికి నేను ఈ బ్యాక్ డ్రాప్ యూజ్ చేసుకుంటున్నా. ఈ బ్యాక్ డ్రాప్ నా దగ్గర ఆల్రెడీ ఉండే, నాదే రెంట్ కాదు ఇది. సో ఇవి తీసుకొచ్చుకున్నా. మీరు ఇక్కడ చూస్తుంటే నేను అన్నీ ఎల్లో కలర్ బంచ్ ఫ్లవర్స్ అవి ప్లాస్టిక్వే అవి పెట్టుకుంటున్నాను. నాకు మా సాత్వి, ఆర్యన్ హెల్ప్ చేస్తున్నారు. అక్కడ ప్లెయిన్గా ఉండడానికి రోజ్ ఫ్లవర్స్ కూడా నేను అక్కడ స్టిక్ చేస్తున్నా. రోజ్ ఫ్లవర్స్ యాడ్ చేసిన తర్వాత యాక్చువల్గా లుక్ మంచిగా అనిపించింది. గ్రీన్ పైన ఎల్లో మంచిగా ఎలివేట్ అవుతుంది. సో అందుకే మేము ఇక్కడ గ్రీన్ పైన ఈ ఎల్లో ఫ్లవర్సే పెడదాం అనుకున్నాం. అండ్ వెనకాల ఈ బ్యాక్ డ్రాప్కి సపోర్ట్ ఏం లేదు, అక్కడ వాల్ లేదు యాక్చువల్గా. సో నాకు కొంచెం కష్టం అయ్యింది. నేను ఆ బ్యాక్ డ్రాప్ అన్నీ సెట్ చేసుకోవడానికి నా దగ్గర స్టాండ్స్ అన్నీ లేవు. ఎందుకు తీసుకోలేదు అని అంటే, డెకరేటివ్ ఈవెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ అడిగితే మినిమం 15,000 అని చెప్పారు. సో నాకు అంత ఖర్చు పెట్టాలి అని అస్సలు అనిపించలేదు. నాది నేనే చేసుకుంటే 5,000 లోపే అయిపోతుంది, 15,000 అవసరం లేదనిపించింది. సో బేసిక్గా ఈ రూమ్ మా మాస్టర్ బెడ్రూమ్లోనే పూజ చేస్తున్నాం కాబట్టి ఈ వాల్కి కూడా నేను చిలుకలు తీసుకొచ్చుకున్నా ఫ్లవర్స్ మార్కెట్ నుంచి. ఆ చిలుకలు ఇలా అరేంజ్ చేసుకొని అటు ఇటు ప్లాస్టిక్ డెకరేటివ్ ఆ లోటస్ది పెట్టుకున్నాను. బేసిక్గా నాకైతే ఆ ఫ్లవర్స్కి 2,000 లోపే అయిపోయింది. అండ్ ఇవన్నీ 900 అని చెప్పాను కదా, 3,000లో నా డెకరేషన్ ఐటమ్స్ అన్నీ అయిపోయినాయి. నాకు అందరు హెల్ప్ చేశారు, మా కజిన్స్, చింటూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు హెల్ప్ చేశారు కాబట్టి నాకు డెకరేషన్ అయిపోయింది. 15,000 అనేసరికంటే అమ్మ నేను సేవ్ చేసుకున్నా అనిపించింది నాకైతే. సో ఇక్కడ ఎంట్రన్స్ అవ్వగానే ఎదురుగా ఉండే వాల్ ఆల్రెడీ డెకరేట్ చేసాం. సో సైడ్కి కూడా నేను డెకరేట్ చేశాను. ఇప్పుడు డెకరేట్ చేస్తుంది కిచెన్. సో మేము ఏది థీమ్ కూడా రిపీట్ చేయాలి అనుకోలేను, నేను సాత్వి కూడా. అందుకే కిచెన్లో అటు ఇటు పెట్టుకొని మామిడి ఆకులతోని ఇట్లా డిఫరెంట్గా ఉంటుంది కదా అని ఫోల్డ్ చేసి దాంట్లో ఫ్లవర్ పెట్టి ఇక్కడ మేము ఇద్దరం డెకరేట్ చేస్తున్నాం. మాకు ఇన్నోవేటివ్గా అనిపించింది. సో ఇవి నేను బేగం బజార్ నుంచి తీసుకొచ్చుకున్నా. ఎప్పుడైనా దేవుడి గుడి దగ్గర ఇలా పెట్టుకుంటే బాగుంటుంది కదా అని. సో నేను అదే సర్చ్ చేస్తున్నా ఎక్కడ ఫిట్ చేస్తే బాగుంటుంది ఈ ఐటమ్ని అని చెప్పేసి. సో ఇది దేవుడి గుడి మాకు ఇలా వచ్చింది. సో అటు ఇటు ఫిక్స్ చేస్తున్నాను నేను ఈ వినాయకుడి హ్యాంగింగ్స్ని. బేసిక్గా మనం ఇది నార్మల్గా దేవుడికే కాదు, ఎక్కడైనా డోర్కి కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు, మంచిగా కనిపిస్తాయి. నేను ఫుల్ ఎలా ఉంది డెకరేషన్ ఇప్పుడు చూపిస్తాను. సో ఇది మా నేమ్ ప్లేట్, ఎంత క్యూట్గా అనిపించిందో. ఫస్ట్ ఇల్లు కదా, నాకు చాలా స్పెషల్ నాకు క్రిష్కి. అందుకే మేము నేమ్ ప్లేట్ ఫస్టే ఇల్లు గృహప్రవేశంకి ముందే నేమ్ ప్లేట్ వేయించుకున్నాము. సో పందిర్ వేసిన తర్వాత ఇక్కడ చెట్లు కూడా పెట్టుకున్నాం, గెస్ట్స్ వస్తే కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా అని చెప్పేసి. సో ఇది ఎంట్రన్స్ డోర్. నేను చిలుకలు తెచ్చుకున్నవి, ఆ చిలుకలు అటు ఇటు కూడా పెట్టాను, బాగుంది కదా హ్యాంగింగ్ చేస్తే అని చెప్పేసి. సో ఎంటర్ అవ్వగానే ఈ వాల్ని ఇలా డెకరేట్ చేసాము, ఇలా 5 ఇవన్నీ ప్లాస్టిక్ నేను చెప్పినట్టు. సో యాక్చువల్గా ఇటు సైడ్ ఇవి డెకరేట్ చేసుకున్నాను, ఇవి నావే.
రెంటెడ్వి కాదు. సో ఏ వాల్ కూడా థీమ్ రిపీట్ చేయకుండా ఉండడానికి అన్నిటిని ఇట్లా కవర్ చేసాం మేము, ఏది ఖాళీగా ఉంచకుండా ఉండడానికి. మామిడి తోరణాలు అయితే పక్క కట్టుకోవాలి కాబట్టి మామిడి తోరణాలు అన్ని డోర్స్కి పెట్టారు చింటు వాళ్ళు. సో ఇది దేవుడి గుడి. సో ఈ దేవుడి దగ్గర కూడా ఇది నేను ప్లాస్టిక్దే, సో అలా దాంట్లోనే ఇరికిచ్చేసాం నేను, సాత్వి, ఆర్యన. ఇది కిచెన్ వాల్, కిచెన్ డోర్కి మళ్ళీ రియల్ ఫ్లవర్సే పెట్టాను. ఇక్కడ పాలు పొంగిస్తాం కాబట్టి ఫొటోస్లో ఇట్లా మంచిగా వస్తాయని అక్కడ కూడా నేను పెట్టాను, ప్లాస్టిక్ ఫ్లవర్స్తోనే ప్లాస్టిక్ హ్యాంగింగ్స్తోనే వేసాను. ఇది ఇంకో రూమ్ని పెద్ద హైలైట్ చేయాలనుకోలేను, ఎందుకంటే అక్కడ పూజ అవన్నీ ఏం జరగవు కాబట్టి ఆ రూమ్లో ఏం డెకరేట్ చేయలే. మెయిన్గా ఈ మాస్టర్ బెడ్రూమ్ని ఎక్కువ డెకరేట్ చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే హోమం కానీ పెళ్ళి కానీ అన్నీ ఈ రూమ్లోనే జరుగుతాయి కాబట్టి. సో ఒక సైడ్ ఈ చిలుకలతోని అటాచ్ చేసాము, ఇంకొక సైడ్ ఈ బ్యాక్ డ్రాప్, ఇక్కడ పెళ్ళి థింగ్స్ అన్నీ డెకరేట్ చేయాలి. సో బేసిక్గా ఇప్పుడు ఎవరైనా రెంట్కే తీసుకొచ్చుకుంటున్నారు, కొనేసరికంటే చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది. ఒక్క రోజు జరిగే ఈవెంట్ కోసం ఎందుకు కొనడం అని చెప్పేసి ఎవరు కొనుక్కోవట్లేదు. సో అలానే నేను కూడా రెంట్ తీసుకున్నాను. నేను తీసుకున్న రెంట్ షాప్ పేరు వచ్చేసి ఈవెంట్ బజార్, అది మణికొండలో ఉంది. నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను అడ్రస్ డీటెయిల్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ క్రిష్ అండ్ హిత.